నమస్తే అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్న రొట్టెలండి. సో, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే ఈ మధ్య కాలంలో అందరూ అంటే మాక్సిమం రొట్టెలే తింటున్నారు కాబట్టి కొందరికి చేసుకోవడం రాదండి. సో, వాళ్ళ కోసం ఈజీగా అంటే కొలతలతో సహా అంటే వాటర్ ఎంత పోసుకోవాలి, ఎంత పిండికి అనేది కూడా కరెక్ట్ చూపిస్తాను. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో, ఈ విధంగా నేర్చుకొని చేసుకుంటే మాత్రం అంటే జొన్న రొట్టెలు చేయడం చాలా ఈజీ అయిపోతదండి. సో, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా 1, 2 టైమ్స్ అలా చేస్తూ ఉంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తది. సో, ఇప్పుడు దానికోసం అయితే ఇక్కడ 2 కప్స్ వరకైతే నేను జొన్న పిండి తీసుకున్నానండి. సో, ఇది ఓన్లీ అంటే ప్యూర్ జొన్నదే కాదు. జొన్నలు, రాగులు, సజ్జలు అన్నీ కలిపి పట్టించిన పిండి అండి. సో, ఇలా ఒక 2 కప్స్ తీసుకున్నాను. ఇప్పుడు 2 కప్స్ పిండికైతే 1 కప్ వరకు వాటర్ కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు దేనితోనైనా పిండి తీసుకోండి. దాంట్లో సగం అయితే వాటర్ పోసుకోవాలని గుర్తుపెట్టుకోండి. సో, ఆ వాటరే మనకు కరెక్ట్‌గా సరిపోతాయండి. సో, ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొనైతే ఇలా పిండిలో అంటే పోసుకొని కొంచెం కొంచెం ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. సో, మనం ఈ విధంగా పిండి కలుపుకుంటే ఏందంటే, ఇంక మనకి ఎక్స్‌ట్రా వాటర్ అనేవి ఏం పట్టవండి. సో, ఇందులో ఈ వాటర్‌తోని పిండి అనేది మంచిగా కలిసిపోతది. సో, కాబట్టి ఏదైనా మనం కొంచెం పిండి కలుపుకోవడంలోనే ఉంటదండి. ఒకవేళ కలుపుకునేటప్పుడు లూజ్ అలా ఏమైనా అనిపించిందనుకోండి సపోజ్‌గా, అప్పుడు కొంచెం పిండి కలుపుకోవచ్చు. ఒకవేళ మీకు గట్టిగా పొడిలాగా అనిపిస్తే కొంచెం లైట్‌గా అంటే చల్లటి వాటర్ కలుపుకొనైనా చల్లుకొని మనం పిండి కలుపుకుంటే సరిపోతుంది. కానీ నేను కరెక్ట్‌గా చెప్పినట్టు పాటిస్తే మాత్రం మీకు ఎక్కువ, తక్కువ అనేది ఏమి అవ్వదండి. కరెక్ట్‌గా సరిపోతుంది. సో, కాకపోతే చాలా సేపు ఈ విధంగా కలుపుకుంటే మనకు పిండి అనేది మంచిగా కలిసిపోతదండి. సో, పిండి ఎంత బాగా కలుపుకుంటామో దానికి తగ్గట్టుగా మనకు రొట్టెలవుతాయి. సో, కాబట్టి చూడండి ఇంకా ఎక్స్‌ట్రా వాటర్ ఏం పోయలేదు. ఆ వాటర్‌తోనే కలుపుకుంటే ఈ విధంగా వచ్చింది నాకు పిండి అనేది. సో, తర్వాత ఈ విధంగా మొత్తం మంచిగా కలుపుకోవాలండి. సో, హ్యాండ్‌తో ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అట్లా అనిపిస్తే లైట్‌గా చల్లటి వాటర్ వేడిగా అనిపించినా గూడా చల్లటి వాటర్ అంటే లైట్‌గా చల్లుకొని కలుపుకోండి. సో, ఈ విధంగా అయితే మొత్తం మంచి పిండి అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండిలో నుంచి కొంచెం పిండి ముద్ద అయితే తీసుకోవాలండి. సో, ఇలా తీసుకొని ఫస్ట్ అయితే ఇలా బాల్‌లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్‌గా బాల్‌లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫింగర్స్ అయితే ఈ విధంగా ప్రెస్ చేసేయాలి. సో, ఇలా చేసుకొనైతే ఫస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే మనకు అంటే జొన్న రొట్టె చేయడం ఈజీ అయిపోతదండి. సో, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలాంటిది ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకోవాలి. ఇది అంటే ఇలా రౌండ్‌గా కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసుకోవడం ఎవరికైనా రాకపోతే చెప్పండి. మీకోసం అయితే ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను. సో, తర్వాత దీనికోసమైతే మన దగ్గర కంపల్సరీ ఇలా చిన్న బాటిల్ లాంటిది ఉండాలండి. సో, ఇది ఉంటే ఏందంటే మనకు రొట్టె చేసుకోవడం చాలా ఈజీ అయిపోతది. అలానే రొట్టెలు కూడా చాలా పలుచగొస్తాయి. సో, ఇది కూడా ఈ బాటిల్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి. మనకు అంటే పల్చటిది అలా ఉంటే ఏందంటే మనం ప్రెస్ చేసేటప్పుడు కూడా అది ఒత్తుకుపోయి రొట్టె అనేది సరిగ్గా రాదు. సో, కాబట్టి ఇందులోనే కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఈ చిన్న బాటిల్ కూడా మనం ఆయిల్ అప్లై చేసేసి తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటూ పోవాలి అంతే అండి. సో, ఇలా చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తది. కాకపోతే స్టార్టింగ్ చేసే వాళ్ళకి సరిగ్గా రాదనుకోండి. కాకపోతే మీరు ఒక 2, 3 టైమ్స్ అలా ట్రై చేస్తే మాత్రం మీకు కూడా వచ్చేస్తది. సో, కాబట్టి చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. కొన్ని అంటే హాఫ్ అన్ అవర్ అట్లా వాటిలోనే తక్కువ టైంలో మనం ఎక్కువ రొట్టెలనేవి చేసుకోవచ్చు. సో, కాబట్టి ఈ ప్రాసెస్‌లోనే నేర్చుకోండి. ఈజీగా అయిపోతది. పిండి కలుపుకోవడం అంటే ఎవరైనా సేమ్ ప్రాసెస్ అలానే ఉంటది గానీ, చేసుకోవడమే చాలా రకాలుగా చేసుకుంటారు. ఇలా చిన్న బాటిల్‌తో చేసుకుంటారు. లేకపోతే అంటే చేత్తోనే చేస్తారు. కొందరంటే పొడి పిండి వేసుకొని కూడా చేస్తారండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బాటిల్ లాంటిది ఏం లేకపోతే మాత్రం కవర్ మీదనే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కూడా మనం డైరెక్ట్ ఫింగర్స్‌తో కూడా చేసుకోవచ్చండి. చేత్తోనే చేసుకోవచ్చు. సో, అలా అయినా చేసుకోవచ్చండి. కాకపోతే ఇది ఉంటే ఏందంటే మనకు రొట్టె అనేది పలుచగొస్తది. తక్కువ టైంలో అయిపోతదండి. సో, కాబట్టి కంపల్సరీ ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇలాంటిది చిన్న బాటిల్ లాంటిది ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ఒక 2, 3 టైమ్స్ చేయండి. తర్వాత కంపల్సరీ వచ్చేస్తదండి మీకు. సో, నాకు స్టార్టింగ్ రాలేదు. ఇప్పుడు చేస్తూ ఉంటే నాకు గూడా ఈజీ అయిపోయిందండి. సో, కాబట్టి ఎవరికైనా స్టార్టింగ్‌లో అయితే రాదు. కాబట్టి కంపల్సరీ ఈ ప్రాసెస్‌లో కంపల్సరీ ట్రై చేయండి. చూడండి మీకు అంటే వీడియోలో ఇంతసేపు అనిపిస్తుంది గానీ, అది చాలా సింపుల్‌గా నేనైతే 1 మినిట్‌లోనే చేసేసానండి. 1 మినిట్ లోపే ఈ రొట్టె అయిపోయింది. సో, ఒకవేళ సైడ్స్‌కి సరిగ్గా రాలేదని మాత్రం ఈ విధంగా మనం కవర్‌తో ఈ విధంగా చేసుకుంటే ఏందంటే, మళ్ళీ తర్వాత ఇలా ఈ బాటిల్‌ని ఇలా ప్రెస్ చేసేస్తే మళ్ళీ మంచిగా షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తది మనకు. సో, దీంతో మనం ఎంత పెద్దదైనా చేసుకోవచ్చండి రొట్టె అయితే. సో, ఇలా ఈజీగా అయిపోతుంది. అసలు అంటే మనకు తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తదండి. పెద్ద కష్టంగా ఏమి అనిపియదు. మధ్యలో ఇరిగిపోవడం అట్లా ఏమి ఉండదండి. సో, తర్వాత ఆ రొట్టె చేయకముందే మనమైతే ఇడ్లీ పెనం పెట్టుకోవాలి. ఇలా మందపాటి పెనమే పెట్టుకోండి. అప్పుడే మనకు రొట్టెలనేవి కాలకుండా మంచిగొస్తాయి. సో, మరి మాడిపోకుండా. కాకపోతే మస్తు హీట్ ఉండాలండి. మంట పెనం అనేది చాలా హీట్ అయిపోయిన తర్వాతనే రొట్టె వేసుకోవాలి. సో, ఇలా వేసుకుంటేనే మనకు రొట్టెలనేవి కూడా సరిగ్గా అంటే కరెక్ట్‌గా కాలి మంచిగా టేస్ట్ అనేది కూడా బావుంటది. సో, ఇలా 2 సైడ్స్ అయితే మంచిగా కాల్చుకోవాలి. సో, ఇలా చేసుకుంటే ఎవ్వరైనా ఈజీగా అంటే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తదండి రొట్టెలు చేసుకోవడం. ఈ కాలంలో అయితే రొట్టెలనేది కంపల్సరీ అయిపోయింది. ఇక నైట్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇళ్లల్లో జొన్న రొట్టెలే తింటున్నారు. ఇక రైస్ బదులు. కాబట్టి ఇలా నేర్చుకుంటే ఏందంటే ఎన్ని రొట్టెలైనా మనం తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఏ టెన్షన్ ఉండదు. బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. బయట నుంచి తెచ్చేవి కూడా కొన్ని వాటిలో ఎక్కువ బియ్యం అలా వేస్తూ ఉంటారు కాబట్టి అది హెల్త్‌కి అంత మంచిది కాదండి. సో, కాబట్టి ఇంట్లోనే మనం మంచిగా పిండి పట్టించుకొని
ఈ విధంగా ఇంట్లోనే చేసుకుంటే మన హెల్త్‌కి మంచిది. అలానే టేస్టు బావుంటది. పల్చగొస్తాయి. తక్కువ టైంలో చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో, ఇలా చూడండి బాటిల్ లేకపోయినా ఇలా ఫింగర్స్‌తో చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే కూడా కాకపోతే మనం ఇలా చేత్తో చేసేదేందంటే కొంచెం మందంగా వస్తదండి. అంత పల్చగా రాదు. కాకపోతే దీంతో ఇలా అయినా చేసుకోవచ్చు. అయితే ఇంకో ప్రాసెస్ చెప్పాలంటే మీకు ఇలా 2 కవర్స్ ఉన్నాయనుకోండి. సో, ఆయిల్ అప్లై చేసేసి దాని మీద ఫస్ట్ పిండి ముద్ద పెట్టి, దాని పైనుంచి ఇంకో కవర్ పెట్టేసి కూడా మనం చపాతీ కర్ర ఉంటది కదండీ! సో, దాంతో ప్రెస్ చేసుకుంటూ పోయినా కూడా అలా వస్తది. కాకపోతే కొంచెం మందంగా వస్తాయి. పలుచగానేవి అంత రావు గానీ. సో, కాబట్టి ఇది ఏ ప్రాసెస్‌లో అయినా చేసుకోవచ్చండి. కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో, మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌నైతే నాతో షేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చండి కామెంట్ రూపంలో. అలానే ఇంకా కవర్ కట్ చేసుకోవడం ఏమైనా కావాలంటే కూడా కామెంట్‌లో అడగండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా మీరు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.